దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దూత మీడియా. మనుషులు అర్థం చేసుకోవడానికి ఇది మామూలు ప్రేమ కాదు, అగ్నిలాగా స్వచ్ఛమైనది. ఇది ఒక సినిమాలో డైలాగ్. నేను అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ కూటమి నేతల్ని విమర్శించే నేతలకు స్ట్రాంగ్గా తగిలింది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా తాను చంద్రబాబు విడిపోమని, ఇది మా కోసం కాదు, నవ్యాంధ్ర కోసం కలిసే ఉంటాం, మరో 15 ఏళ్లు మాదే అధికారం అంటూ అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ బల్లగుద్ది మరి చెప్పారు. అప్పట్లో 5 ఏళ్లు కలిసి ఉంటేనే అసలైన బలమైన ఆలోచనతో పట్టుబుట్టి మరి 3 పార్టీలు ఒక తాటి మీద తెచ్చిన పవన్ కళ్యాణ్ అనుకున్నది సాధించారు. అనుకోని రీతిలో కూటమిలో నెంబర్ 2 నాయకుడయ్యారు. ఏపీకి ఏకంగా డిప్యూటీ సీఎం కూడా అయ్యారు. రాష్ట్ర అభివృద్ధికి లా అండ్ ఆర్డర్ స్టెబిలిటీ అత్యంత ముఖ్యం అని నమ్మిన ఆయన తన పంచ్ డైలాగులతో, పవర్ఫుల్ వార్నింగులతో రాష్ట్ర పోలీస్ శాఖను, ఆ శాఖ నడిపే మంత్రిని కూడా హెచ్చరించేశారు కూడా. ఈ మాటలే కూటమిలో మొట్టమొదటిసారిగా ఓ సంచలనానికి తెరలేపాయి. ఈ మాటలే వైసీపీ నేతలకు వజ్రాయుధంగా మారాయి. ఎంత కాదని అటు తెలుగుదేశం పార్టీని కూడా ఓ రకంగా గడగడలాడించే కూడా. ఈ దూకుడు అప్పట్లో ఆగలేదు. తిరుమల తొక్కిసలాటకు ప్రభుత్వ పరంగా తన క్షమాపణ కోరడమే కాదు, టీటీడీ చేత కూడా క్షమాపణ చెప్పించి హోంశాఖ మీద తన సంచలనానికి ఓ సీక్వెల్ కూడా కంటిన్యూ చేశారు. ఈ పరిణామాలు వైసీపీకి మరింత ముందుకెళ్ళటానికి దోహదపడ్డాయి. ఓవైపు లోకేష్, పవన్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగత మండం, మరోవైపు ఎవరు చెప్తే వారి మాటలకు తలకి క్షమాపణలు ఎందుకు చెప్తామంటూ టీటీడీ చైర్మన్ కొట్టిపారేయడంతో వ్యవహారం ముదిరి పాకాన పడినట్లుగానే అందరూ భావించారు. ఇంకేముంది, చంద్రబాబు పవన్ల మధ్య విభేదాలు మొదలయ్యాయంటూ ప్రచారం కూడా మొదలైంది. ఆ తర్వాత దావోస్కు చంద్రబాబు తన కొడుకుతో సహా వెళ్ళడం, లోకేష్ తమ కాబోయే సీఎం అని ఎవరో అనడం, లోకల్గా లోకేష్ను వెంటనే డిప్యూటీ సీఎం చేయాలని మరెవరో డిమాండ్ చేయడం లాంటి పరిణామాలు చకచకా తెర మీదకి రావడంతో ఇంకేముంది, కూటమి హనీమూన్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ ఇగో దెబ్బతింది. అందుకే ఆయన క్యాబినెట్ మీటింగ్ కూడా డుమ్మా కొట్టారు. అలా రాకపోవడానికి ఆయన అనారోగ్యం కారణం కాదు, బాబు మధ్య తన మధ్య పెరిగిన విభేదాలే కారణం అంటూ ఇక సోషల్ మీడియా కోడే కూసింది. ఇక వైసీపీ నేతలు హనీమూన్ ముగిసిందంటూ కామెంట్లు మొదలుపెట్టారు. సామాన్య జనం అవునా, నిజమా, బాబు గారికి పవన్ కళ్యాణ్ బై చెప్తారా అంటూ సందేహాల్లో కూడా మునిగిపోయారు. ఈ సందేహాలకు చెక్ పెడుతూ జనసేనాని అసెంబ్లీలో తాజాగా చేసిన ప్రసంగంలో ఓ పాలనాధ్యక్షుడు రాష్ట్ర అభివృద్ధికి నిజమైన దిశానిర్దేశం చేయగలే సత్తా ఉన్న చంద్రబాబుతో తనకు తలెత్తిన విభేదాల వార్తలని అసత్యం అంటూ కొట్టిపారేశారు. ఇదంతా తమ మిత్ర బృందాన్ని విడదీయాలని కొందరు చేస్తున్న దుష్ట పన్నాగంగా తేల్చిపారేశారు. 1 కాదు 2 కాదు, ఏకంగా 15 ఏళ్ల పాటు తెలుగుదేశంతో తమ మిత్రత్వం సాగుతుందంటూ అసెంబ్లీ సాక్షిగా వెలుగెత్తి చాటేశారు. దీంతో నిన్న మొన్నటిదాకా ఇద్దరి మధ్య చెడింది ఇక విడాకులే, ఆ తర్వాత కూటమి పరిస్థితి చింపేసిన విస్తరణ కామెంట్లు చేస్తున్న నేతల నోటికి తాళాలు పడ్డాయి. పవన్ తన మాటలతో తనలోని స్థితప్రజ్ఞతను చెప్పకనే చెప్పారు. రాజకీయంలో ఉండే కుట్రల కుతంత్రాలకు తాను ఏమాత్రం ప్రభావితం కాబోనంటూ తేల్చేశారు. ఒక అసలు సిసల రాజకీయవేత్తగా తనను తాను నిరూపించుకున్నారు. ఇలా ఏపీలో కూటమి బంధానికి ఘాటు పెట్టాలని చూసిన విపక్షాలకు మనసులోని మాటను చెప్పడం ద్వారా తనేమిటో చెప్పిన పవన్ కళ్యాణ్ అదే సమయంలో మనిషి మెదడులో పాతుకుపోయిన కుల పిచ్చి విషయంలో కూడా తనదైన స్టైల్లో స్పందించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రాంతాల వారీగా, కులాల వారీగా తాము ఈ కుల వాళ్ళం, ఆ కులం వాళ్ళం, ఈ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళం, మాకు మేలు జరగాలంటారు కానీ అటు తెలంగాణలో మాత్రం కులాల కుంపట్లు పెద్దగా కనపడవంటూ విశ్లేషించారు. పొరుగు రాష్ట్రంలో తెలంగాణ అంతా బాగుపడాలన్న రీతిలో పోరాడుతుంటే ఆంధ్రప్రదేశ్లో ప్రజలు మాత్రం రాష్ట్ర సంక్షేమాన్ని కాకుండా తమ కులం, తమ వర్గం అంటూ ఉపన్యాసాలు ఇస్తుంటారని, తెలంగాణ వాసుల తీరులోనే ఏపీలో కూడా కులాలకు జాకీలేయడం పక్కన పెట్టి నా ఆంధ్రప్రదేశ్ అనే నినదించే పరిస్థితి ఏర్పడాలంటూ కులాల కుమ్మలాట్లో చలి కాచుకునే రాజకీయ నేతలకు ఓ పవర్ఫుల్ సందేశం ఇచ్చారు. ఓ పరిణితి కలిగిన రాజకీయ నాయకుడిగా ఎదుగుతూ ముందుకు కదులుతున్నారు. మరి ఈ ధైర్యాన్ని, ఈ స్థైర్యాన్ని ముందు ముందు కూడా పవన్ కళ్యాణ్ కొనసాగించాలంటూ ఆయన అభిమానులందరూ కోరుకుంటున్నారు. గత 2 రోజుల నుంచి మరొక విషయం మీకు చెప్పాలి. గత 2 రోజుల నుంచి అన్ని వైపుల నుంచి సమస్యను అన్ని కోణాల నుంచి ఆలోచించిన తర్వాత, మాట్లాడిన తర్వాత, విశ్లేషించిన తర్వాత ఫైనల్గా ఒక మాట చెప్దాం అనుకుంటున్నాను. ఇది నా మనసులో మాటగా చాలామంది మాట. ఏ తెలుగుదేశం కార్యకర్తకైనా పార్టీ నిర్ణయం అంతిమంగా పార్టీ నాయకుడి నిర్ణయం శిరోధార్యం. నాయకుడు నిర్ణయం తీసుకోనంత వరకు మనకు ఎన్నో అభిప్రాయాలు ఉండొచ్చు, కానీ ఒక్కసారి అధినేత నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందే. పార్టీకైనా ప్రభుత్వానికైనా కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, వాటి ప్రకారం ఎవరైనా నడుచుకోవాల్సిందే. గత 2 రోజులుగా పెద్ద ఆయన చంద్రబాబు మీద మీరంతా విమర్శలు చేస్తున్నారు. ఆ స్థాయి కలిగిన వ్యక్తిని విమర్శించడానికి పెద్ద పెద్దవారే జంకుతారు, కొంతమంది మూర్ఖులు తప్పించి.
తమ్ముళ్ళు, ఇది చాలా ప్రమాదకరమైన పని. మీకెంతైనా ఆవేశం ఉండొచ్చు, కోపం రావచ్చు. కానీ మీ నాయకుడిని మీరే కించపరుచుకోవడం, దూషించడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. మీరు సమర్థిస్తున్న వ్యక్తులు కూడా ఈ దూషణలను అంగీకరించరు. మాట జారేటప్పుడు, మాట రాసేటప్పుడైనా కొంచెం సమయం పాటించండి. మనం దేని మీద రాస్తున్నాం, ఎవరిని విమర్శిస్తున్నాం అనేది దృష్టిలో పెట్టుకోండి. విమర్శకి ఎవరు అతీతులు కాదు. కానీ విమర్శ కూడా క్రమ పద్ధతిలో ఉండాలని మాత్రమే చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తే చంద్రబాబు నుంచి చాలా నేర్చుకోవాలని, గత 5 ఏళ్ల పాలనలో వైసీపీ వాళ్ళని తట్టుకుని చంద్రబాబు ఎలా నిలబడ్డారో ఆయనకి హ్యాట్స్ ఆఫ్ అంటూ అసెంబ్లీ సాక్షిగా పవన్ కళ్యాణ్ అందరి ముందు మెచ్చుకుంటుంటే మీ నాయకుని మీరే కించపరుచుకుంటున్నారు. ఒక్కసారి ఆలోచించుకోండి తమ్ముళ్ళు. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూతా మీడియా. For more updates, please subscribe Duta Media.